శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో కన్యారాశికి ఎలా ఉందో తెలుసుకుందామా. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలో వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ జూలై మాసంలో గ్రహ సంచారం బాగుంది, అద్భుతంగా ఉందమ్మా. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుంది. కంగారు పడవద్దు, భయపడవద్దు. సరే, గతంలో ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డారు ఈ కన్యారాశి వారు. ఎన్నో బాధపడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆ సమస్యలు, ఆ కష్టాలు, కన్నీళ్ళు మబ్బు వినులు విడిపోయిన చెప్పవచ్చు. ఇంక మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఇంక మీదే పట్టిందల్లా బంగారం, మీదే చెయ్యి, మీదే ఆలస్యం. మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఎవరు ఏ ప్రయత్నాలు చేసుకుంటారో చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కూడా కలుసుకుంటారు. అలాగే ధనం విషయంలో, ఆర్థిక విషయాలు పర్వాలేదు, సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనవ్యయం అవుతుంది. అయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అమ్మా. కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వైద్యం సంప్రదించండి, తగిన సలహాలు తీసుకోండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణ విషయంలో. ఇక ఇతరుల విషయంలో జాగ్రత్త, అంటే ఇతరుల విషయం వేలు పెట్టద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్ష్య సంతకం చేయవద్దు, మధ్యవర్తంతో పని చెయ్యదు. ఇకపోతే మిగతా విషయాన్ని బాగున్నాయి. భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు బాగున్నాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణం చేపడతారు. వ్యవహార జయం, వాహన యోగం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, అన్ని విషయాలు బాగున్నాయి కన్యారాశి వారికి. భయపడాల్సిన పని అయితే లేదు. మీ సంకల్పం నెరవేరుతుంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఏదైనా సరే ఈ మాసం మీరు ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళేవారు, అంటే చదువురీత్యా, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు కంటే బాగుందని మీకు చాలా చక్కగా ఉంది. విదేశాలకి చదువురీత్యా, ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి బాగుంది. అలాగే విదేశాల్లో ఉండి వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు కూడా బాగుందండి కన్యారాశి వారికి. విదేశాల్లో ఉన్న వారికి బాగుంది. కంగారు పడకండి మీరు, అన్ని విషయాలు బాగున్నాయి మీకు. అయితే కన్యారాశి వారు ముఖ్యంగా 60+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కన్యారాశి 60+, 60 సంవత్సరాల వయసు పైబడ్డ వాళ్ళు మాత్రం కాస్త అనారోగ్య పరిస్థితి గట్టిగా ఉంటుంది, కాస్త జాగ్రత్త. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, షేర్ మార్కెట్ బాగుంది. అలాగే కాంట్రాక్ట్స్ వారికి బాగుంది. కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి మీకు ఈ మాసంలో. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి, చాలా బాగుంది. రాజకీయ నాయకులకి ప్రజా సేవ చేస్తారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు సన్మానాలు జరుగుతాయి. చాలా బాగుందండి రాజకీయ నాయకులకి. అలాగే కళారంగంలో ఉన్నారు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి బాగుందండి. మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందండి, మీకు బాగుంది. మీరు ఆ వచ్చిన సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఇక వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీకు మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. మీకు ఉద్యోగస్తులకి పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీకు గృహ మార్పు, స్థల మార్పు కనిపిస్తోంది. ఇకపోతే వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ప్రయత్నాలు చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ కన్యారాశి వారు తెలుసుకోవాల్సింది, ఈ యొక్క గోచర ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తోంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం, లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవి ఉంటాయమ్మా. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేని కొంతమందిని కాల్ చేస్తున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండమ్మా దయచేసి. నేను చెప్పినవి జరగచ్చు, జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదు రూల్ కూడా లేదు.
అందుగురించి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ కన్యారాశి వారు జూలై మాసంలో నేను పరిహారం చెప్తాను, చేసుకొని మీ అందరికీ మేలు జరుగుతుంది. ఈ మాసం అందని ఏమిటి అంటే ముఖ్యంగా జూలై 10వ తేదీ గురువారము, వ్యాస పౌర్ణిమ, అలాగే గురు పౌర్ణిమ కలిసి వచ్చింది గురువారం. తప్పనిసరిగా ఆ రోజున గురువు ఆరాధన చేసుకోండి, గురువు దర్శనం చేసుకోండి, పూజ అర్చన చేయించుకోండి. గురువు దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి ఎవరైనా సరే గురువు ఆరాధన. అలాగే అక్కడ బ్రాహ్మణులు ఉంటారమ్మా, పెద్ద పెద్ద వాళ్ళు. బ్రాహ్మణులకి అంటే గురువులు ఉంటే అక్కడ మీరు యథాశక్తి పళ్ళు దానం చేస్తే మంచిది. ఏదైనా సరే మీకు అవకాశం ఉన్న పళ్ళు దానం చేయండి, యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి, ఆయన ఆశీస్సు తీసుకోండి, ఆ గురువుగారితో అక్షంతలు వేయించుకోండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఎన్ని దోషాలున్నా గురువు అనుగ్రహం ఉంటే గురువు 1,00,000 దోషాలు తీస్తాడని నానుడు ఉందమ్మా జాతకరీత్యా. కాబట్టి మనం ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం. దయచేసి గురువు అనుగ్రహం ఉంటే ఈ బాధలు కష్టాలన్నీ పోతాయమ్మా. దయచేసి గురు ఆశీస్సు తీసుకోండి. ఆ రోజు దేవాలయం వెళ్ళండి, గురు ఆశీస్సు తీసుకోండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. ఇకపోతే అభిషేకం చేయించుకోండి, ఒకసారి మీరు శివాలయంలో ఒకసారి అభిషేకం చేయించుకోండి. అలాగే వినాయకుడికి బుధవారం వినాయకుడి పూజ కూడా చేయించుకోండి, వినాయకుడి అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవం అనేది చదువుకోండి, సరిపోతుంది. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్టు, బ్రెడ్, పెరుగన్నం పెట్టండి మీ అవకాశాన్ని బట్టి. భిక్షగాలు దొరికితే తారసపెడితే భిక్షగాలకి తప్పనిసరిగా ఒక పండో ఫలమో కాస్త పెరుగన్నమో కడుపు నింపండి, ఎంతో కొంత చేతిలో పెట్టండి. ఇక మీరు వీలైతే ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఆ స్వామి దయ వల్ల మీకు పనులు ముందుకెళ్తాయి. అలాగే గ్రామాల్లో పట్టణాల్లో గ్రామదేవత ఉంటుందమ్మా. తప్పనిసరిగా ఈ మాసంలో మీరు గ్రామదేవతను దర్శించుకోండి, ఆ పూజ అర్చన చేయించుకోండి, అమ్మవారికి పళ్ళు సమర్పించండి. తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది అమ్మవారి దయ వల్ల. ఇలా చేయండమ్మా. కన్యారాశి కంగారు వాసన పని అయితే లేదు, అందరికీ మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణభవంతు, శుభం భవతు, స్వస్తి.